సత్యాన విజయవాడ నడిబొట్టులో ఎంత పెద్ద విగ్రహం కట్టారు అంబేద్కర్ గారిది, ఏంటి మీరేమంటారు? మేమేమంటాం, ఇప్పుడు జగనన్న చేసే పనుల్లో ముఖ్యమైన పని ఇది. విజయవాడ నడిబొడ్డులో 18 ఎకరాల విస్తీర్ణంలో ఇది కట్టడం అనేది ఇప్పుడు అందరూ హర్షించదగ్గ విషయమే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జగన్ గారికి మేము సదా రుణపడి ఉంటాం. అది ఇది కడుతున్నారని తెలిసినప్పుడు మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇంత పెద్దది కడుతున్నారని తెలిసినప్పుడు ఎక్కడన్నా అడ్డంకాలు పెట్టి ఆగుతారేమో, మరి రాజకీయంగా ఒత్తిడికి కొంచెం ఆగిపోతారో అని అనుకున్నాము. అవి ఏమి లెక్క చేయకుండా అన్న మాట ప్రకారం జగన్ గారు గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేసి ఇంతమంది జనాన్ని మేము వచ్చాము. ఇదివరకు చాలా మీటింగ్స్కి వచ్చాం. ఏ మీటింగ్లో కూడా ఈ స్పందన లేదు, ఇంతలా జనం ఇంత ఫ్రీగా తిరగటం లేదు. ఇంత అద్భుతమైన ప్రోగ్రాం చేసి స్టేడియం ఒక చోట, మీటింగ్ స్పాట్ ఒక చోట, విగ్రహం ఒక చోట, రెండు ఒక చోట పెట్టి జనానికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క మనిషి కూడా విశ్రాంతిగా రోడ్ల తిరుగుతూ చక్కగా చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఎక్కడెక్కడో పల్లెటూరు నుంచి మారుమూల నుంచి వచ్చిన జనం కూడా చాలా సంతోషంగా ఈ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణం క్రియేట్ చేసిన ఈ గవర్నమెంట్కి, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఈ గవర్నమెంట్కి సదా మేము అందరం కూడా ఈ 50 మంది ప్రజలందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పి. అయితే అన్న కొంతమంది ప్రజలు కూడా అంటే రోడ్లకు కానీ హాస్పిటల్కి కానీ పెట్టచ్చు కదా, 400 కోట్లు ఈ విగ్రహానికి పెట్టడం ఎందుకని కొంతమంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. దానికి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కింద బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి పైదాకా కూడా రాజ్యాంగాన్ని ఆయన సృష్టించిన ఒక మహామేధావి, దేశంలోకి వెళ్ళా అతిపెద్ద మహామేధావి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇప్పుడు పల్లెటూళ్ళలో కానీ లేదా టౌన్లో కానీ ఎక్కడున్నా కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ ముందు అంబేద్కర్ దగ్గరికి వచ్చి దండేసి వెళ్తున్నాడు. వాళ్ళ మనసులో ఉద్దేశం ఏంటి అంటే రాజ్యాంగ నిర్మాత అంటే ఓట్ల కోసం అనేది పక్కన పెట్టండి, మనసులో ఒక రకమైన భక్తిభావంతోనే వస్తున్నారు. అంబేద్కర్ గారి విగ్రహానికి వేస్తే మంచి జరుగుద్దనే ఉద్దేశంతో. కాబట్టి ఆ ఉద్దేశం మీద జనం ఎవరైనా ఏమన్నా అనుకోవచ్చు, పార్టీల పరంగా విమర్శించవచ్చు, అవి వేరేది. కానీ మేజర్ ఇష్యూ ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తా 400 కోట్ల రూపాయలు ఒక విగ్రహాన్ని ఖర్చు పెట్టి చేశారంటే మరి మన రాష్ట్రం చేసుకున్న అదృష్టమా ఇది? మరి ప్రపంచంలో ఎక్కడ మరి లేనట్టుగా 18 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సందర్శకులు చూడటానికి లోపల మ్యూజియం కావచ్చు, 2000 మంది నిలబడి మన షెల్టర్ కావచ్చు, అన్నీ కూడా రేపటాంచి మరి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు లోపల పోవడానికి కూడా లేదు. మేము ఇంకంతా విడమెచ్చి దాని గురించి చెప్పడానికి బయట చూస్తేనే మాకు ఇంత ఆనందంగా ఉంది. రేపటాంచి మా పిల్లల్ని, మా పుట్టబోయే పుట్టిన పిల్లల్ని, మనవ సంతానంతో వచ్చి కుటుంబ పక్షంగా చక్కగా చూసుకొని మాకు కింద స్థాయి నుంచి చదువుకున్న వాళ్ళకి మరి చదువుకోవడానికి స్థితి లేని వాళ్ళకు కూడా స్థితి కల్పించే ఆయన్ని ఈ పూట ఒక మహాదేవుడిగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించిందంటే మేము సదా ఈ ప్రభుత్వానికి, ఈ కార్యక్రమం చేసిన గవర్నమెంట్కి చాలా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం. లాస్ట్గా అన్న ఈసారి మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తుందంటారా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్? కంపల్సరిగా, అంటే మా ఉద్దేశం అయితే కంపల్సరిగా బడుగు బలహీన వర్గాలను నమ్ముకున్న ఏ పార్టీ కూడా ఇంతవరకు ప్రపంచంలోనే కోల్పోయిన పరిస్థితి అయితే లేదు. మనిషి ఎట్టున్నా కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని లోపల ఏ పార్టీలో తిరగవచ్చు, ఏవైనా చేయొచ్చు. ఒక మంచి చేసిన మనిషిని మర్చిపోయే దుస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే లేదు. కాబట్టి కంపల్సరీగా మన జగనన్నే వస్తాడు అనే మాకు ఉంది. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇది కూడా ప్రపంచం మెచ్చుకోదగ్గ పనిచేశాడు కాబట్టి ఇంత చిన్న వయసులోనే అతని మేధాశక్తికి, ఈయన మేధాశక్తిని గుర్తించిన అతను చిన్న వయసులోనే ఇదంతా గుర్తెరిగి ప్రభుత్వం కోసమో లేకపోతే జనం కోసం చేయాలనే ఉద్దేశం చేస్తున్నాడు. కాబట్టి సదా ఈయన దీవెనలు, దేవుడి దీవెనలు జగన్ గారికి ఎప్పుడు ఉంటాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఆయన హాస్పిటల్ కట్టారు చెప్పారు, 17 మెడికల్ కాలేజీలు కట్టాడు, రాష్ట్ర జిల్లాకు వచ్చి మెడికల్ కాలేజీ కట్టాడు. అభివృద్ధి జరగని ఎవరు చెప్పారు? అదంతా టీడీపీ కార్యకర్తలు, వాళ్ళు చెప్పిన అంతా అబద్ధాలు తప్ప నిజమందరూ జనాలకు అందరూ బాగా తెలుసు. ఈసారి మళ్ళీ పక్కా వచ్చే జగనే. జై జగన్.